పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు వంగవీటి మోహనరంగ అని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కొనియాడారు. కుల మత వర్గ ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు వంగవీటి మోహనరంగను ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. రంగ ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజానేత పేదల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన దివంగత వంగవీటి మోహనరంగ 79వ జయంతి సందర్భంగా రాఘవయ్య పార్క్ సమీపంలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకులు అఖిల గాంధీ, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొని మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల ప్రజలు వంగవీటి మోహనరంగను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు రంగ అని కొనియాడారు. కుల మత వర్గ ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు వంగవీటి మోహనరంగను ఆదరిస్తారని ఆయన తెలిపారు. రంగ ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని సమాజంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంగవీటి మోహనరంగకు భారత రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆయన మరణించి దాదాపు 4 దశాబ్దాలు గడిచిన నేటికి అభిమానులు స్వచ్ఛందంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు ప్రజల్లో ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు వంగవీటి మోహనరంగను తమ గుండెల్లో నిలుపుకున్నారని, పేదల కోసం ఆయన చేసిన సేవలు, ఆశయాలు నేటి తరానికి సైతం ఆదర్శప్రాయమని అన్నారు. ఇవాళ ఒక విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రంలో నలుమూలల ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. తప్పకుండా అలాంటి ఒక నాయకుని ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువతరం కూడా భవిష్యత్తులో ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పని, ఆయన ఆశయ స్ఫూర్తి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాం. భారతదేశ చరిత్రలోనే 79వ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, పేదల పెన్నిది. ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు జరిగినటువంటి జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు కేవలం వంగవీటి మోహనరంగ గారికే జరుగుతున్నాయి అనేది ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమంత్రి చనిపోతే, ఒక ప్రధానమంత్రి చనిపోతే, ఒక ఎంపీ చనిపోతే, ఒక ఎమ్మెల్యే చనిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్ధంతి జయంతులు చేస్తారు, లేదంటే ఎక్కడో ఒక కాన్స్టిట్యూన్సీలో విగ్రహాలు పెడతారు. కానీ చనిపోయి 40 సంవత్సరాలు అవుతున్న వంగవీటి మోహనరంగ గారి విగ్రహాలు చరిత్రలో కనీ విని ఎరుగు రీతిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఆయన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల నాయకుడు. కాబట్టి ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా
ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి చనిపోయి 40 సంవత్సరాలైనా ఈ రోజుకి ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. మరి అటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా విజయవాడలో ఆయన విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.